వెల్కమ్ టు E6 న్యూస్. ఈరోజు మనతోని మన ధర్మసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. మీ ఉద్దేశం ఏంటి ఈ మన ఉప ఎన్నికల విషయం? తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. దీనిపై నా అభిప్రాయం ఏంటంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అభివృద్ధి కోసం కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారడం జరిగింది. అప్పుడు ఎవరి మీద కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి ఉంటే ప్రజల అంచనాలకు మనము పనులు చేయలేకపోతాం, మనకు ఇబ్బంది అవుతుంది అనేది ఒకటి ఆలోచన చేసి ప్రజల అభివృద్ధి కోసం వారు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళ పార్టీలను కాదని అభివృద్ధి కోసం మాత్రమే అధికార పార్టీలోకి రావడం జరిగింది. అందులో భాగంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవశ్రీ కడియం శ్రీహరి గారు కూడా 6 నెలలు ఆ పార్టీలో ఉండి ప్రజలకు నేను ఏం చేయలేకపోతున్నాను ఒక బాధతోని అతడు గతంలో ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన వ్యక్తి 6 నెలల కాలం పాటు ఏం చేయలేకపోవడం వల్ల అతను తన వ్యక్తిగత ప్రయోజనాలు పక్కకు పెట్టి ప్రజల అభివృద్ధి సమాజ అభివృద్ధి కోసమే అతను కాంగ్రెస్ పార్టీలోకి ఆనాడు రావడం జరిగింది. దానికి ఏకైక కారణము నియోజకవర్గ అభివృద్ధి. అందుకు ఉదాహరణ అతను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మొదటి రోజు నుండే అన్ని గ్రామాలను తిరుగుతూ ఏ గ్రామంలో ఏ అవసరం అని చెప్పేసి అతను ఒక సర్వే ఆధారంగా రిపోర్ట్ తెప్పించుకొని అతడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే తీసుకురాని నిధులు స్టేషన్ గన్పూర్ తీసుకువచ్చి సుమారు 1000 కోట్ల నిధులు తీసుకొచ్చి 119 నియోజకవర్గాల్లో జరగని అభివృద్ధి మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో జరిపించి చూపడం జరిగింది. కాబట్టి ఏదేమైనా కూడా నియోజకవర్గ ప్రజలందరూ కడియం శ్రీహరి గారి వెంట ఉన్నారనికి దీనికి నిదర్శనం. ఒకవేళ కనుక ప్రతిపక్షాలు కనుక ఉప ఎన్నిక వస్తుందని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది అంతా ఎవరి చేతిలో ఉండదు. ప్రజాస్వామ్య పరిరక్షకుడు మన స్పీకర్ గారు వారు నిర్ణయం తీసుకొని కనుక ఒకవేళ ఉప ఎన్నికకు సిద్ధంగా అమ్మని చెప్పేసి అనుభవం అన్నప్పుడు మాత్రమే ఎమ్మెల్యేలు అందరూ నిర్ణయం తీసుకొని ఉప ఎన్నికకు రావడం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఉప ఎన్నిక వచ్చినా కూడా స్టేషన్ గన్పూర్లో మాత్రము కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నది స్టేషన్ గన్పూర్లో. దానికి తోడు కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్ల అది మరింత బలోపేతంగా తయారై క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామంలో కూడా 80-90% కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఉప ఎన్నిక వచ్చినా కూడా భారీ స్థాయిలో అత్యధిక మెజార్టీతో కడియం శ్రీహరి సారు గెలిచే అవకాశాలు 100% ఉన్నాయి. ఓ రకంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు పోటీకి వచ్చినా కూడా వారికి డిపాజిట్ దక్కే అవకాశం లేదు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నిక వచ్చినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మేము పూర్తి స్థాయిలో కార్యకర్తలను కలుపుకొని పూర్తి స్థాయిలో పనిచేసి భారీ మెజార్టీ తీసుకువచ్చే విధంగా పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. కనుక ఉప ఎన్నికలు వస్తాయి కూడా ఇదే నిదర్శనంగా మనకు ఈ ఎన్నికల ఫలితాలు వస్తాయి. కాబట్టి మాకు ఎటువంటి ఆందోళన లేదు. మేము ఏ ఉప ఎన్నిక వచ్చినా స్థానిక ఎన్నికల్లో కూడా మేము చాలా సిద్ధంగా ఉన్నాం. స్థానిక ఎన్నికల్లో దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 80-90% స్థానాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేమేం భయపడడం లేదు. ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా కూడా గెలిపించుకోవడానికి మా కార్యకర్తలందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మేము ఉప ఎన్నిక వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం. స్థానిక ఎన్నికలు కూడా మేము ఇప్పటివరకే సమాయత్తం చేసి పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేస్తూ మనకు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధం కావాలని చెప్పేసి మేము మా గ్రామశాఖ అధ్యక్షులకు ముఖ్య నాయకులందరికీ మేము మెసేజ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఉప ఎన్నిక వచ్చినా విజయం మాదని తెలియజేస్తాం. ఈ మధ్య ఒక పాదయాత్ర నెపంతో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారు ఈ గ్రామాల్లో తిరుగుతూ పదే పలు సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్పై గెలిచిన కడియం శ్రీహరి గారు రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా స్పీకర్ ఆదేశానుసారం కడియం శ్రీహరి గారు నడుచుకోవడం జరుగుతుంది.
వారు స్పీకర్ గారు శ్రీహరి గారి వివరణ కోరిన తర్వాత ఒకవేళ అవసరం అనుకుంటే స్పీకర్ గారు ఆదేశిస్తే వారి మాట తూచ తప్పకుండా ఖచ్చితంగా రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చి ఉప ఎన్నికను ఎదుర్కోవడంతో పాటు గతంలో లేని అత్యధిక మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీపై గెలవడం అనేది ఖాయము. దానికి రాజయ్య గారు కొంత ఓపికతోటి ఉండాలి. ఎందుకంటే అతను ఏదో అద్భుత కల్పనలో ఇది ఉప ఎన్నిక వస్తే నేను గెలుస్తా అనే ఒక భ్రమలో ఉన్నాడు. దీనికి ఒక చిన్నగా నేను చెప్పగలుగుతా. బీఆర్ఎస్ పార్టీలో మీరు ఉన్నప్పుడు మీరు కడియం గారితోటి సమవుజ్జి కాదు, మీకు టికెట్ ఇస్తే స్టేషన్ గన్కు నియోజకవర్గం ఓడిపోతుందని తెలిసి కేసీఆర్ గారు ఒక సర్వే ఆధారంగా మిమ్మల్ని పక్కకు పెట్టి కడియం గారికి టికెట్ ఇచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్రంతో పాటు ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలందరూ తెలిసిపోయింది. ఏదేమైనా కూడా డాక్టర్ రాజయ్య కంటే మెరుగైన నాయకుడు, నిజాయితీ గల నాయకుడు, సీనియర్ నాయకుడు, ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన నాయకుడు అని ఆ రోజే తేటతెల్లమైంది. మీకు టికెట్ ఇవ్వకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన నీకు టికెట్ ఇవ్వకుండా కడియం గారికి ఇవ్వడంతోటే కదా తెలిసిపోయింది మీ మధ్యన వ్యత్యాసం. అటువంటిది ప్రజలు గుర్తించలేదా? కాబట్టి ఏదేమైనా కూడా ఉప ఎన్నిక వస్తే మీకు కనుక టికెట్ ఇస్తే ఖచ్చితంగా డిపాజిట్ రాదు. ఒకవేళ మిమ్మల్ని కనుక ప్రజలు కానీ మీ అధిష్టానం కానీ ఒక మంచి నాయకుని గుర్తింపు కనుక ఇస్తే మొన్నటి ఎన్నికల్లో ఖచ్చితంగా టికెట్ ఇచ్చి ఉండేవారు కదా. తెలంగాణ రాష్ట్రం మొత్తం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు దాదాపు టికెట్లు ఇచ్చి మీకు ఇవ్వకపోవడం వల్లనే తెలిసింది కదా మీ వర్క్ ఏంటిదో ప్రజల్లో. కాబట్టి రాజయ్య గారు కొంత అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు. రాజయ్య గారు ఏ ఎన్నికలు వచ్చినా కూడా మన పార్టీ ఫండ్పై ఆలోచన కొద్ది మాత్రమే రాజకీయాలు చేస్తారు. ఈసారి ఉప ఎన్నిక వస్తే పెద్ద సంఖ్యలో పెద్ద మొత్తంలో ఆర్థిక నిధులు వస్తాయి నాకని చెప్పేసి ఆశపడి కొంత అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఏదేమైనా కూడా ప్రజలందరూ ఎవరైనా కూడా అభివృద్ధి చేసే నాయకులకు పట్టం కడతారు. ఇట్లా ఉప ఎన్నికలను కోరుకొని మళ్ళీ నాకు పెత్తనం కావాలి, నా నోటికాడ బుక్క గుంజుకోవడం ఒక చిన్న లైన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఎప్పుడైనా కూడా ఎవరైనా ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ తీర్పు. వాళ్ళకు అనుకూలంగా వారి మధ్య ఉండి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకునే నాయకుని మాత్రమే వాళ్ళు ఎన్నుకుంటారు తప్ప ఇటువంటి చిన్న చిన్న జిమ్ముకులకు ప్రజలు ఎక్కువ నమ్మరు. కాబట్టి ఏదేమైనా కూడా డాక్టర్ రాజయ్య గారికి గెలుపై ఎటువంటి అవకాశాలు ప్రజలు ఇవ్వరని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ ఏ సత్తా అయిందో మేము నిరూపించుకుంటూ తెలియజేసుకుంటున్నాం. సందర్భంగా గ్రామాల వారిగా తిరుగుతూ ఉద్దేశపూర్వకంగా కడియం గారిని వ్యక్తిగతంగా దూషించడం అనేది చాలా సిగ్గుచేటు. ఏదేమైనా నాయకులు కొంత హుందాగా వ్యవహరించి నీవేమన్నా ప్రజలకు చేయాలనుకుంటే నువ్వు అభివృద్ధి చేయడంతో పాటు ప్రతిపక్షంలో ఉన్న నువ్వు అధికార పక్ష ఎమ్మెల్యేను ఒక నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు చేసి మాట్లాడే తప్ప నీ అక్కసును వెళ్ళగక్కుతూ నువ్వు ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే గారి వ్యక్తిగతంగా మీరు మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇటువంటి ఆనవాయితీ రాజకీయాల్లో మంచిది కాదు. మీరు ఒక సీనియర్ నాయకునిగా రాబోయే భావి తరాల నాయకులకు ఒక మంచి సందేశం ఇచ్చే రకంగా నేను నడవడిక ఉండాలి తప్ప ఈ రకంగా చౌకబారు ప్రకటనలు బజార్ రాజకీయాలు చేయడం అనేది మంచిది కాదు. మీ స్వార్థానికి రాజకీయాలను భ్రష్టు పట్టించే రకంగా మీరు మాట్లాడడం అనేది సరైన పందా కాదు. ఇప్పటికైనా మీరు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగిన మీరు ఇలాంటి చీప్ మాటలు మాట్లాడడం మాలాంటి మీకంటే చిన్నవాళ్ళం మేము మిమ్మల్ని విమర్శించే స్థాయిలో మేము ఉండము. ఆ రకంగా మీరు మా అధినాయకుడిని తిట్టారని చెప్పేసి మేము మా స్థాయిలో మిమ్మల్ని తిట్టడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఏదేమైనా కూడా వయసుకైనా కానీ హోదాకు కానీ ఒక మర్యాద ఇచ్చి మాట్లాడాలి. మీకు ఏమన్నా సమస్యలు ఉంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి మీ నియోజకవర్గానికి ఏం పనులు జరుగుతలేవో ఆ పనులు జరగకపోవడానికి కారణము కడియం అని చెప్పేసి ఒక విమర్శనాత్మక ధోరణితో మాట్లాడాలి తప్ప ఈ రకంగా కుటుంబాల వారీగా కుటుంబ సభ్యులను వ్యక్తిగత జీవితాన్ని విమర్శించడం అనేది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా మార్చుకోండి. లేకపోతే మొన్న మేము
మీరు మాట్లాడిన తర్వాత అన్ని మండలాలలో తీవ్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా మీరు ప్రజల ఆగ్రహాన్ని గమనించి మీ మాటలు మార్చుకోకపోతే మేము ఇప్పటికీ ఖచ్చితంగా మీరు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అక్కడ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు మీ కార్యక్రమాలను అడ్డుకొని మిమ్మల్ని తరిమివేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏదేమైనా మీరు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మీరు క్రియాశీలక రాజకీయాలు ఉన్నారు కాబట్టి ఒక నిర్మాణాత్మకమైన మెసేజ్ ప్రజలకు ఇవ్వాలి, లేకపోతే మాత్రం దాని పర్యవసానం తీవ్రంగా ఉంటుందని చెప్పేసి నేను మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ జై కాంగ్రెస్.